ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. అక్టోబర్ మాస ఫలితాల్లో 12 రాశుల్లో తదుపరి రాశి మకర రాశి. ఈ రాశ్యాధిపతి శని భగవానుడు. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. గ్రహాల స్థితిగతులు ఎట్లా ఉన్నాయి అంటే, మకర రాశిని లగ్నంగా తీసుకుంటే ద్వితీయంలో అంటే కుంభంలో రాహు ఉన్నారు, తృతీయంలో అంటే మీనంలో శని ఉన్నారు, మిథునంలో గురువు ఉన్నారు, సింహంలో శుక్రుడు కేతువు ఉన్నారు, కన్యలో రవి బుధులు ఉన్నారు, తులలో కుజుడు ఉన్నారు. ఈ రాశి వారికి ఎట్లా గ్రహాలు ఈ మా చలనం ఎలా ఉంది అని అంటే, అక్టోబర్ 3వ తారీఖున బుధుడు కన్య నుండి తులకొస్తారు, అక్టోబర్ 10వ తారీఖున శుక్రుడు సింహం నుండి కన్యకొస్తారు, అక్టోబర్ 18వ తారీఖున రవి కన్య నుండి తొలకొస్తారనమాట. ఇది ఈ రాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉంటుంది అని అంటే, సన్నిహితులతో బాగా ఉంటారు, స్నేహితులతో చాలా సౌఖ్యంగా ఉంటారు, వీళ్ళకి మంచి అవకాశాలు దొరుకుతూ ఉంటాయన్నమాట ఏ పని చేయడానికైనా. అందువల్ల అవకాశాలను అందిపుచ్చుకొని మంచి మార్గంలో ప్రయాణిస్తే కనుక మంచి జీవితాన్ని వీళ్ళు అనుభవించగలుగుతారు. ప్రయాణాలు మాత్రం కొంచెం ఆటంకాలు జరుగుతాయి. మీరు ప్రయాణాలు ఉంటాయి ఈ మాసంలో, అయితే ప్రయాణాలు కొంచెం ఆటంకాలు జరుగుతాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేవు. మీరు ఏదైనా కొత్త పని చేయాలని అన్నా కూడా కొంచెం ముందుగా ఆటంకాలు ఎదురవుతాయి. అందువల్ల మీరు మనస్ఫూర్తిగా గణపతిని ప్రార్థించి కొత్త పనులు చేయడం, కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టడం మంచిది. ఆస్తి విషయాల్లో మీకు కొంచెం జాగ్రత్తలు అవసరం. ఆస్తికి సంబంధించినటువంటి గొడవలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ మాటకి అందరూ విలువనిస్తారు, మీరు మంచి సలహాలు ఇస్తారు, అట్లాగే అందరికీ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు కనుక మీ మాటకి అందరూ కూడా విలువలు ఇస్తారు. మీ తండ్రికి కొంచెం అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. అందువల్ల పెద్దవారు ఇంట్లో ఉన్నవారు మీరు జాగ్రత్త తీసుకోండి. ముందుగానే వారికి అనారోగ్యానికి సంబంధించినటువంటి పరీక్షలు చేయించడము, లేదా వాళ్ళకి తగిన వైద్యాన్ని అందించడము చేయడం వల్ల మీకు పెద్ద ఇబ్బంది నుంచి బయటపడతారనమాట. మీకు ఇంక ఇంట్లో లాభం నష్టం సమానంగా ఉంటుంది. అంటే ఎంత ఆదాయం వస్తుందో అంత ఖర్చు జరుగుతుంది. అట్లాగే మీకు మంచి జరుగుతుంది, కొంచెం చెడు జరుగుతుంది. అందువల్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ మాసాన్ని గడపడం చాలా అవసరం. కుటుంబంలో కూడా కలహాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీరు కొంచెం కుటుంబ సభ్యులతోటి జాగ్రత్తగా ఉండడము, ఒకవేళ వాళ్ళే గొడవ మొదలు పెడితే మీరు ఆగిపోవడము, అట్లా చేయడం వల్ల గొడవలు పెద్దవకుండా కుటుంబంలో సంబంధ బాంధవ్యాలు తగ్గకుండా ఉంటాయి. మీకు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు దేవి నవరాత్రులు జరుగుతున్నాయి. ఇంచుమించుగా అన్ని అవతారాలు అయిపోయినాయి. ఇంకా లాస్ట్ 2 అవతారాలు అంటే మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి అవతారాలు 1, 2 తారీఖులు అయ్యాయి. 2వ తారీఖు విజయదశమి, దసరా. అందువల్ల మీరు అమ్మవారిని 2 రోజులు విశేషంగా పూజించి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి మీ చేతనైన శక్తి కొలది కానుకలు ఇవ్వడం చేయడం చాలా మంచిది. మీకున్నటువంటి ఇబ్బందులు తొలగుతాయి దీనివల్ల. అలాగే అక్టోబర్ 19వ తారీఖున ధనత్రయోదశి, అదే రోజు నరక చతుర్దశి కూడా అయ్యింది. అలాగే అక్టోబర్ 20వ తారీఖున దీపావళికి మీరు మంచిగా అమ్మవారిని పూజ చేసుకోవడం, మహాలక్ష్మీదేవిని చేయడము, లలిత అమ్మవారిని పూజించడము మీకు మంచి పరిహారాలుగా చెప్పవచ్చు. అక్టోబర్ 22 నుంచి కార్తీక మాసం మొదలవుతుంది కనుక శివుని విశేషంగా పూజించండి. శివుణ్ణి మించిన దైవం లేడు. శివుణ్ణి పూజించడం వల్ల ఉన్న ఆపదలన్నీ, సర్వమంగళాకారుడు శివుడు, ఏమీ లేదని చెప్పచ్చు. ఈ రాశి వారికి
దొరుకుతుంది. ధనంలో ఇబ్బందులు ఏమి ఉండవు, ధనలాభం బాగానే ఉంటుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. కాకపోతే మీకు ఇంట్లో గొడవలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. మీరు వివాహ ప్రయత్నాలు ఎవరైతే వివాహం కావాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ మాసంలో వివాహం కుదరడము, లేదంటే వివాహం అన్నీ మ్యాచ్ సెటిల్ అయిపోయిన వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగడము ఈ మాసంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోర్టు సమస్యలన్నీ కూడా ఇప్పుడు పూర్తయిపోయే అవకాశం వచ్చింది అంటే, లేదా పూర్తిగా ఇంకా ఒక కొలిక్కి వచ్చేస్తుంది అన్నమాట. దానివల్ల ఇబ్బందులు తగ్గిపోతాయి అన్నమాట. ఇంకా మీకు కొత్త నగలు కొంటారు. ఏ విషయమైనా కూడా వాయిదాలు వేయొద్దు. రేపు చేద్దాం మాపు చేద్దామని అనుకోకుండా ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయడం అనేటువంటిది ఈ మాసంలో మీరు చేయడం చాలా అవసరం. ఇంకా కొన్ని అశుభవార్తలు కూడా వినే అవకాశం మీ రాశి వారికి ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీ అన్నదమ్ములతో మీకు గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుక మీరు ఒకవేళ గొడవ జరిగే పరిస్థితి ఉంటే అక్కడికి ఆగిపోవడం, మాట్లాడకుండా ఉండి మౌనం వహించడమో చేయడం మంచిది. ఎందుకంటే మాటకు మాట పెరిగితే గొడవలు పెద్ద అవుతాయి. అన్నదమ్ములతో విరోధం అన్నది ఎవరికి హర్షించేటటువంటి విషయం కాదు. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి. అన్నదమ్ములతో గొడవలు పడద్దు. ఇంకా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి సస్పెన్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అందుకని మీరు జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి మీ ఆఫీస్లో మీ వర్క్ని చేయండి. దాని యొక్క తప్పు జరిగితే సస్పెన్షన్ జరిగేటటువంటి అవకాశాలు, ఆఫీస్లో కొంచెం ఉద్యోగంలో ఒత్తిడి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మీరు ఆఫీస్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో భార్యతోటి గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి, భార్యాభర్తలు ఇద్దరికి. అందువల్ల భార్యాభర్తలిద్దరూ కూడా కూర్చుని మాట్లాడుకోవడము, గొడవ పెద్దది కాకుండా చూసుకోవడము చేయాలి. లేదంటే ఇద్దరికి మానసిక అశాంతి, దానివల్ల కుటుంబంలో సమస్యలు చిక్కులు ఉంటాయి. ఇంకా గుప్తరోగం సంబంధాలు ఉన్నాయి. గుప్తరోగం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చెడు అలవాట్లు ఎవరికి ఉంటాయో వాళ్ళకి. అందువల్ల కొంచెం జాగ్రత్త వహించండి. స్త్రీల మూలంగా వచ్చేటువంటి అపనిందలు, అవమానాలు కూడా ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. అలాగే అకారణంగా విరోధాలు, మీరు గొడవ పడకపోయినా ఎదుటివాడు వచ్చి మీతో గొడవ పడే అవకాశాలు ఉన్నాయి. అప్పులు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. మీరు ఈ మాసంలో ఉన్న 1-2 తారీఖుల్లో ఉన్న అమ్మవారిని, మహిషాసురమర్దిని రాజరాజేశ్వర అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించడము, అమ్మవారికి విలువైన కానుకలు సమర్పించుకోవడము, అమ్మవారి పూజ చేసుకోవడము చాలా మంచిది. అలాగే దీపావళి రోజున అమ్మవారిని పూజించడము, లక్ష్మీదేవిని అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడము. అలాగే వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు కనుక సుబ్రహ్మణ్యేశ్వరునికి సంబంధించినటువంటి పూజలు చేయడము ఈ రాశి వారికి చెప్పేటటువంటి. కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు కనుక శనికి సంబంధించినటువంటి పూజలు, అంటే ఎలాగూ ఈ నెల 22 నుంచి కార్తీక మాసం వస్తుంది కనుక విశేషంగా శని భగవానుడి ఈ కుంభరాశి, మకర రాశి వారు ఎవరికైతే ఏలినాటి శని ఉందో, అంటే మేషరాశి వారు, మీనరాశి వారు, వీళ్ళందరూ కూడా శని భగవానుడికి, మహాశివుడికి అభిషేకాలు చేయడము ఈ కార్తీక మాసం అంతా చాలా విశేషమైనటువంటి పరిహారం.